నా పేరు కళ్యాణ్. నేను నిన్న మీకు ఆల్రెడీ నా వీడియో ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంట్రడక్షన్ వీడియో. అది చూడకపోతే తప్పకుండా చూడండి. చూసి హైప్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే ఎంతోమందికి ప్యాసివ్ ఇన్‌కమ్ దొరుకుతుంది. చాలామంది స్టూడెంట్స్‌కి గానీ, ఎంతోమందికి గానీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి గానీ, మనందరికీ ఒక మంచి ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది కన్ఫర్మ్‌గా దొరుకుతుంది. సో, నేను చెప్పబోయేదేంటంటే, ఈరోజు నాకొచ్చిన ప్రాఫిట్ అనేది నేను మీకు షేర్ చేయబోతున్నా. అంటే స్క్రీన్ షాటు ప్లస్ స్క్రీన్ రికార్డ్ 2. ఈ 2 నేను మీకు ఈరోజు ఈ వీడియో మధ్యలో యాడ్ చేస్తా అనమాట. దానివల్ల ఏమవుతుంది మీకు అర్థమవుతుంది. అదే ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎట్లొస్తుంది, ఏ విధంగా వస్తుంది అనేది. నేను నిన్న మీకు ఎక్స్ట్రా డే చెప్పాను. 50 డేస్ ఛాలెంజ్ ఉంటుంది అని. సో 50 డేస్ నాకు లాస్ వచ్చినా, ప్రాఫిట్ వచ్చినా కన్ఫామ్‌గా వీడియో తీసి పెడతాను. 100% పెడతాను. కాబట్టి మీకు అది పక్కాగా తెలియాలని నా ఉద్దేశం. 50 డేస్ తర్వాత నేను పూర్తిగా ఒక కోర్స్ లాగా లాంచ్ చేస్తాననమాట. నాకు ఈ 50 డేస్ వల్ల మీకు తెలుస్తుంది. నా ప్రాఫిట్స్ తెలుస్తుంది. నా లాస్ కూడా తెలుస్తుంది. సో ఇంకోటేంటంటే ఫ్రెండ్స్, నేను చెప్పడం ఏంటంటే చాలామంది బిగినర్స్‌కి అసలు ఫస్ట్ ఏంటంటే ఫియర్ ఉంటుంది. అదే దీంట్లోకొస్తే స్టాక్ మార్కెట్ అనేది గ్యామ్లింగ్ ఏమో, వస్తే మనీ లాస్ అవుతామేమో, లూజ్ అవుతామేమో అని చాలా వరకు ఫియర్ ఉంటుంది. సో, అలాంటిదేం అవసరం లేదు. సో, ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచి ప్యాసివ్ ఇన్‌కమ్ ఫ్రెండ్స్. గోల్డ్ మనం ఎలా చూస్తామో ఇది కూడా అలాంటి మంచి ప్యాసివ్ ఇన్‌కమ్. సో, గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అవుతూ పెరుగుతుంది కదా! దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది కదా! ద్రవ్యోల్బణం తగ్గుతుంది కదా! అది మనకెంతో పనికొస్తుంది కదా! సో, ఇది అదే డబ్బు బీరువాలో గానీ, ఎక్కడన్నా ఒక పెట్టెలో గానీ అట్లే ఉంటే దాని విలువను కోల్పోతుంది. ఇది మీ అందరికీ తెలిసిందే కదా! సో, అదే విధంగా ఇది కూడా ఒక మంచి ప్యాసివ్ ఇన్‌కమ్. స్టాక్ మార్కెట్ అనేది గూడా. కానీ ఇక్కడేంటంటే చాలామంది భయపడతా ఉంటారు. సో, అందరికీ ఈ ఈజీగా ఉండడానికి నేనేం చేస్తున్నా అంటే ఎక్కువ క్యాపిటల్ అనేది అవసరం లేకుండా మన ఛానల్‌లో తక్కువ క్యాపిటల్‌తోనే గ్రో ఎలా చేసుకోవాలి మనీ మన దగ్గర ఉండమని రెగ్యులర్‌గా ఎవ్రీడే మార్కెట్ ఉన్న రోజు ప్రతిరోజు 500, 1000 అలా ఎలా తెచ్చుకోవాలి కేవలం 10,000తోనే. ఎక్కువ కూడా కాదు. 50, 60,000 కూడా కాదు. 10,000తోనే ఎలా తెచ్చుకోవాలి. ఇంట్రాడే ట్రేడింగ్ అది కూడా స్టాక్స్‌లో మాత్రమే. ఇంకోటేంటంటే ఆప్షన్స్‌లో మనం చెయ్యం. మీకు తెలుసు ఆప్షన్స్‌లో హెవీ వోల్టాలిటీ ఉంటుంది. ఆప్షన్స్ అంటేనే చాలా రిస్క్. అవునా కదా! కాబట్టి మనము దేంట్లో చేస్తాము? స్టాక్స్‌లో చేస్తాం. స్టాక్స్‌లో చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంది? మన ఎక్స్‌పీరియన్స్ పెరుగుతుంది. ఇప్పటి వరకు నాకొచ్చిన ఈరోజు ప్రాఫిట్‌ని నేనైతే మీకు స్క్రీన్‌షాట్ రూపంలో మరియు స్క్రీన్ రికార్డ్ రూపంలో ఇప్పుడే యాడ్ చేస్తున్నా. సో, చూసి తర్వాత ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలా? ఇక్కడే కట్ చేయాలా? అనేది మీరే డెసిషన్ తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ప్రాఫిట్ వచ్చిందో. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. వీడియో లాస్ట్ వరకు చూడాలా, ఇక్కడే కట్ చేయాలా అని. నేను చెప్పేది ఏంటంటే మ్యాక్సిమం మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అనే దానికన్నా ముందు క్యాపిటల్ అనేది ఎంత ఉండాలి. సో మనం మార్కెట్లో ఉన్నంత వరకు ఎన్ని రోజులైతే మార్కెట్లో ఉండాలనుకుంటున్నామో, సో మన క్యాపిటల్ని సేవ్ చేసుకోగలిగితేనే మనం సక్సెస్ఫుల్ ట్రేడర్ అయినట్టు. అంతే కదా! ఇప్పుడు 50,000 తెచ్చి 50,000 వన్ డేలో పోగొట్టుకున్నామంటే ఏంటి అర్థం? మనకి ఇంకా బేసిక్స్ పూర్తిగా అంతగా అవగాహన లేదు అని అర్థం. దానిపైన పూర్తిగా అవగాహన తెచ్చుకొని అప్పుడు చేస్తే వస్తుంది. ఒకేసారి 50,000 పెట్టి చేయకుండా స్టార్టింగ్‌లో చిన్న అమౌంట్‌తో చేయాలి. ఎందుకంటే చిన్న అమౌంట్‌తో చేయడం వల్ల మనకి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అనేవి తెలుస్తాయన్నమాట. చాలా బాగా ఎక్కడ చేయాలి, ఎక్కడ చేయకూడదు, ఎలా నిఫ్టీ ఎంత పెరుగుతుంది, నిఫ్టీకి సెన్సెక్స్‌కి ఏంటి సంబంధం, ఈ బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి, ఇవన్నీ తెలుస్తుందన్నమాట.
ఇవన్నీ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో ఇవి ఎక్కువ ఉంటాయి తెలుసుకోవడం సార్. వల్లనే నెక్స్ట్ మన ప్రతి ప్రాఫిట్ సంవత్సరం అనేది ఆధారపడి ఉంటుంది. నేను మీకు ఈ క్యాండిల్ చేస్తే ఇలా వస్తుంది, ఆ క్యాండిల్ చేస్తే అలా వస్తుంది అని నేను మీకు చెప్పను. ఎందుకంటే మీరు బిగినర్ కాబట్టి. ఇక్కడ చూసే వాళ్ళందరూ ప్రోలు అయి ఉండరు కదా. సో బిగినర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా మంచిగా గ్రో అవ్వాలి, మంచి ప్యాసివ్ ఇన్కమ్తో హ్యాపీగా ఉండాలి. అది నా మెయిన్ గోల్. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే, సో స్మాలర్ అమౌంట్తోనే చేయాలి మనం, ఎక్కువ అమౌంట్తో అది చేయాలి. నాకేం సంబంధం? ఇది మన ఫస్ట్ టార్గెట్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే ఎక్కువ అమౌంట్తో చేయడం వల్ల ఏమవుతుందంటే ఒకేసారి క్యాపిటల్ లాస్ అవుతుంది. క్యాపిటల్ లాస్ అయిపోతే మళ్ళీ ఎట్లా చేస్తాం, మళ్ళీ అప్పు తెచ్చి పెడతాం, మళ్ళీ అదే లాస్ అవుతుంది. సో అలా కాకుండా ఇక్కడ అసలైన ట్రేడర్ ఎవరంటే ఫ్రెండ్స్, ఎవరైతే ఎక్కువ రోజులు కన్సిస్టెన్సీగా క్యాపిటల్ని లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా, ఎక్కువ లాస్ రాకుండా అలా అని ఎక్కువ ప్రాఫిట్ రాకుండా మీడియంగా మెయింటైన్ చేస్తూ ఎన్ని రోజులైతే తన క్యాపిటల్ని కాపాడుకుంటూ వస్తారో వాళ్ళే అసలైన హీరోస్ ఈ స్టాక్ మార్కెట్లో. వాళ్ళే అసలైన ట్రేడర్స్ అన్నమాట. సో దీనికి ఎక్కువ ఏమంత పెద్ద అనాలిసిస్ ఏమీ అవసరం లేదు అని నా ఒపీనియన్. అంటే చాలామంది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సో నేను బిగినర్గా మీకు బిగినర్స్కి చెప్తాను. సో బిగినర్స్ని స్టార్టింగే భయపెట్టడం ఎందుకు, ఈ క్యాండిల్ స్టిక్స్ ఇవన్నీ చెప్పి భయపెట్టడం కన్నా మనకు ఈ 50 డేస్ ఛాలెంజ్లో ఎలా మూవ్ అవుతామో అది మీకు చూపిస్తే దానివల్ల మీకే అర్థమవుతుంది. చూడాలా వద్దా, అసలు ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎవ్రీడే ఎంత వస్తుంది అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి దానివల్ల మీరు చాలా యాక్టివ్గా నా ఛానల్ని ఫాలో అవుతారు, అంతే కదా. సో నేను స్టార్టింగే మిమ్మల్ని భయపెట్టేస్తే మీరు ఎలా చూస్తారు చెప్పండి. అలా అని భయపెట్టాలని కాదు. ఇంకోటి ఏంటంటే మీకు తెలియాలి అసలు స్టాక్ మార్కెట్ అంటే ఇదేందో చాలా, ఎందుకో అందరికీ చాలా వరకు భయం ఉంటుంది. అలా ఏం లేకుండా స్టూడెంట్స్ కూడా చిన్న అమౌంట్తోనే బాగా మంచి లాభాలు తీయచ్చు, బాగా మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు, చాలా హ్యాపీగా ఉండొచ్చు. సో అందుకోసం చెప్తున్నా. ఇది మీకు ఇంతవరకు నా ఛానల్ నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే మరింత కొంతమందికి మన ఛానల్ రికమెండ్ అవుతుంది, వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇన్ఫర్మేషనే కదా ఫ్రెండ్స్, నాలెడ్జే కదా, ఇది మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి హైప్ చేయండి, కంపల్సరీగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏం చేస్తుందంటే మన యూట్యూబ్ ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. సో ఇంతవరకు నా ఛానల్ని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.